త్యాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే పూర్తి రాస్తున్నాం. దేవుని కృపలను బైబిల్ ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తానంటున్నారు. ఆయన మనల్ని తల్లి గర్భం నిర్మింపు మునిపే మనల్ని ఏర్పరచుకున్నారని మాట్లాడుతున్నారన్నమాట దేవుడు. దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే అక్కడ యెషయా 44 అధ్యాయంలోనే 3-4 ద్వారా మాట్లాడుతున్నాను చూడండి. ఇక్కడ నేను దప్పిగల వాళ్ళ మీద ఆ నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టి వారిని నేను ఆశీర్వదించేదను. నీటి కాలువ వద్ద నాటబడిన నిర్వహించి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యెషయా గ్రంథం 40 అధ్యాయము 28, 31 వచనాలు చూడండి. ఇక్కడ నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అని చెప్పేసి అని అంటున్నారు. 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలం పొందురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలాగే పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోదురు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనంలో నేను యెహోవాను, మరి ఏ దేవుడని లేడు, నేను తప్ప మరి ఏ దేవుడని లేడు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చూస్తే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వారి సర్వసమూహము కలిగెను అని అంటున్నారు. ఇంకా ఎజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో 26-27 వచనాలు చూస్తే నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను, నా ఆత్మను మీ నుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొన్న వారిగాను మిమ్మల్ని చేసేదను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. దీని నుండి మనం ఇంకా ఏం నేర్చుకుందామంటే ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం చెబుతున్నారంటే, ఇశ్రాయేలును యాకోబు మరియు యెషూరును అంటే నేరుగా ఉండేవాడు లేదా నీతిమంతుడు అని అర్థము అని ప్రేమతో సంబోధిస్తూ వారిని తానే సృష్టించానని, సంరక్షిస్తానని గుర్తు చేసి వారిని భయం నుండి విముక్తులను చేస్తానని అంటున్నారు. ఇంకా మరి దేవుడు స్వభావం ఎలా ఉందంటే ఇక్కడ దేవుడు వారిపై తన ఆత్మను కుమ్మరిస్తానని, వారిని ఆశీర్వదిస్తానని, వారి సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేస్తూ వారికి కొత్త జీవితాన్ని సమృద్ధిని ఇస్తానని తెలియజేస్తున్నారనమాట. ఇంకా ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే విగ్రహాల నిరర్ధకతను దేవుని సార్వభౌమత్వమని నొక్కి చెబుతుంది. తద్వారా దేవునిపై మాత్రమే ఆధారపడతామని మరి తన ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఇంకా దేవుడు మరి ఇంకా ఏమన్నా దేవుని తన ప్రజల పట్ల ఉన్న నిరంతర ప్రేమను, వారిని రక్షించే శక్తిని, వారికి నిరీక్షణను, ఆశీర్వాదాలను ఇచ్చి తన సంకల్పాన్ని తెలియజేసే ఒక ముఖ్యమైన వాగ్దానం అన్నమాట ఇది. ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ